పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మళ్ళందరినీ కూడా దివ్య బలి పూజ పట్నాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్నము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం వరకు ఈనాటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. ఈ వాక్య భాగం మొదట క్రైస్తవ సంఘం జీవన విధానాన్ని ఎంతో స్పష్టంగా సూచిస్తుంది. దేవుని ప్రేమలో ఏకమై ఒకరికొకరు సేవ చేసుకుంటూ తమ దగ్గర ఉన్నదంతా పంచుకుంటూ జీవించిన సంఘం మనకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మొదటిగా విశ్వాసుల సమూహం అంతా ఒక మనస్సు, ఒక హృదయంగా ఉన్నారు అని చెప్పబడింది. ఇది కేవలం బాహ్య ఏకత్వం కాదు, అంతరంగంలో ఉన్న ప్రేమ, పరస్పర అవగాహన, దేవుని చిత్తానికి లోబడే మనసు. మన జీవితాల్లో కూడా ఈ ఏకత్వం అవసరం. మన కుటుంబాల్లో, సంఘాల్లో మనం ఒకరికొకరు దగ్గరగా ఉండి విభేదాలను తగ్గించి ప్రేమను పెంచుకోవాలి. వారి మధ్య ఏదియో తనదే అని చెప్పువాడు ఎవరు లేరు అనే మాట చాలా గంభీరమైనది. ఇది ఆస్తి గురించి మాత్రమే కాదు, మన స్వార్థం గురించి కూడా. మనం చాలాసార్లు ఇది నాది అనే భావంతో జీవిస్తాం. కానీ దేవుని దృష్టిలో మనకు ఉన్నది అంతా ఆయన వరమే. ఈ నిజాన్ని గ్రహించినప్పుడు మన హృదయం స్వార్థం నుండి విముక్తి పొందుతుంది. అపోస్తలులు మహాశక్తితో ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన సాక్ష్యమిచ్చారు. వారి సాక్ష్యం మాటలకే పరిమితం కాలేదు, వారి జీవితం కూడా సాక్ష్యమైంది. మనం కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు మన జీవితం ఆయనను ప్రతిబింబించాలి. మన ప్రేమ, క్షమ, సేవ ఇవి అన్నీ మన విశ్వాసానికి సాక్ష్యాలు కావాలి. ఈ సంఘంలో ఎవరికి అవసరమైతే వారికి ఇచ్చిరి అని వ్రాయబడి ఉన్నది. ఇది నిజమైన సేవ. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వారి అవసరాన్ని గుర్తించి ప్రేమతో ఇవ్వాలి. ఇది కేవలం దానం కాదు, దేవుని ప్రేమను పంచడం. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి బర్నబా అని పిలువబడిన వాడు తన భూమిని అమ్మి దాని ధరను అపోస్తలుల పాదాల వద్ద ఉంచాడు. ఇది అతని విశ్వాసం, దేవునిపై ఉన్న నమ్మకం మరియు సంఘంపై ఉన్న ప్రేమ చూపిస్తుంది. మనం కూడా దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు అది మన హృదయం నుండి రావాలి, బలవంతంగా కాదు, ఆనందంతో దేవునికి ఇవ్వాలి. ఈ వాక్య భాగం మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతుంది. మన జీవితం దేవుని ప్రేమను ప్రతిబింబిస్తున్నదా? మనం నిజంగా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉన్నామా, లేక మనకే పరిమితం అయ్యామా? ఈ ప్రశ్నలకు మనం నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. మన సమాజంలో కూడా చాలామంది అవసరాల్లో ఉన్నవారు ఆర్థికంగా, భావోద్వేగంగా, ఆత్మీయంగా దేవుడు మనలను వారి జీవితాల్లో ఆశాకిరణంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. మనం చిన్న సహాయం చేసినా అది ఎవరికైనా గొప్ప ఆశగా మారవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అపోస్తుల సంఘం దేవుని కృపలో జీవించింది. మహాకృప వారందరి మీద ఉండెను అని వ్రాయబడి ఉంది. ఈ కృప మన జీవితాల్లో కూడా ఉండాలి. దేవుని కృప లేకుండా మనం ఏది చేయలేం. కాబట్టి ప్రతి దినం ఆయన కృప కోసం ప్రార్థించాలి. ఈ ధ్యానం మనలను ఆత్మ పరిశీలనకు పిలుస్తుంది. మన హృదయం ఎంతవరకు స్వచ్ఛంగా ఉంది? మనం ఇతరులను ఎంతవరకు ప్రేమిస్తూ ఉన్నాం? మనము దేవుని చిత్తానికి ఎంతవరకు బాధ్యులం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. చివరిగా ఈ వాక్యం మనకు ఒక సవాలు ఇస్తూ ఉంది. మన జీవితం మారాలి. మనం కూడా ఆ మొదటి సంఘంలా ప్రేమతో, ఏకత్వంతో, సేవతో జీవించాలి. అది చిన్న చిన్న అడుగులతో మొదలవుతుంది. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక ప్రార్థన,
మరి అదేవిధంగా సువార్త యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుండి 15వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్న గొప్ప విషయాలు ఏమిటంటే, ఈ వాక్య భాగం మనకు ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తూ ఉంది. నికోదేముతో మాట్లాడుతూ మీరు మళ్ళీ జన్మించవలెను అని చెప్పిన గొప్ప సత్యాన్ని మరింత లోతుగా వివరిస్తూ ఉన్నారు. ఇది శరీర సంబంధమైన జననం కాదు, ఆత్మీయమైన పునర్జన్మ. దేవుని రాజ్యాన్ని చూడాలంటే మనలో ఆత్మ ద్వారా ఒక క్రొత్త జీవితం ప్రారంభమవ్వాలి. గాలి ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు అని యేసు చెప్పిన మాటలో ఒక గొప్ప రహస్యం ఉంది. గాలి మన కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పవిత్రాత్మ కూడా మన కంటికి కనిపించదు, కానీ ఆయన పని మన జీవితంలో మార్పుగా కనిపిస్తూ ఉంది. మన హృదయంలో శాంతి, ఆనందం, ప్రేమ కలుగుతాయి. నికోదేము ఆశ్చర్యపడి ఇది ఎలా జరుగుతుంది అని అడిగాడు. ఈ ప్రశ్న మనదే కూడా. దేవుని పనులు మన బుద్ధికి మించినవి, కానీ విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోయినా దేవునిపై నమ్మకం ఉంచాలి. యేసు తనను మనుష్య కుమారుడిగా పరిచయం చేస్తూ పరలోక విషయాలను చెప్పగలవాడిగా చెప్పారు. ఆయన పరలోకం నుండి వచ్చి మనకు దేవుని సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు నమ్మదగినవి, జీవన మార్గాన్ని చూపించేవి. మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలనని యేసు చెప్పారు. ఇది ఆయన శిలువ మరణంను సూచన. శిలువపై యేసు ఎత్తబడినప్పుడు ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది. ఇది దేవుని ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఈ వాక్య భాగం మనకు ఒక ముఖ్యమైన ఆహ్వానాన్ని ఇస్తూ ఉంది. విశ్వసించు. మనం యేసును విశ్వసించినప్పుడు నిత్య జీవం పొందుతాం. ఇది కేవలం భవిష్యత్తులో మాత్రమే కాదు, ఇప్పుడే మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఆ నిత్య జీవం అనేది దేవునితో సంబంధం. మన జీవితాల్లో పునర్జన్మ అనుభవం ఎంతవరకు ఉంది? మన ఆలోచనలు, మాటలు, పనులు దేవుని చిత్తానికి అనుగుణంగా మారుతూ ఉన్నాయా, లేక ఇంకా పాత మనిషిలా జీవిస్తూ ఉన్నామా? ఈ ప్రశ్నలు మనకు అవసరం. పరిశుద్ధాత్మ మనలో పనిచేయడానికి మనం హృదయాన్ని తెరవాలి. మన స్వార్థం, అహంకారం, పాపాలను వదిలి దేవునికి పూర్తిగా లొంగిపోవాలి. అప్పుడు మన హృదయంలో ఒక క్రొత్త సృష్టి మొదలవుతూ ఉంది. ఈ వాక్యం మనకు వినయాన్ని కూడా నేర్పుతుంది. మనం అన్నీ తెలుసుకున్నామని అనుకోవడం తప్పు. నికోదేములాగా మనం కూడా ప్రశ్నలు అడిగి దేవుని దగ్గరికి రావాలి. ఆయన మనకు మార్గం చూపిస్తాడు. మన విశ్వాసం మాటలకే పరిమితం కాకుండా జీవితం ద్వారా కనిపించాలి. మనలో జరిగే మార్పు ఇతరులకు కూడా ఒక సాక్ష్యంగా ఉండాలి. మనం దేవుని ప్రేమను ప్రతిబింబించే జీవితం గడపాలి. ఈ వాక్య భాగం మనకు ఒక గొప్ప ఆశను ఇస్తూ ఉంది. యేసు విశ్వసించిన వారికి నిత్య జీవం ఉంది. ఎంత పాపి అయినా ఆయనను ఆశ్రయించినప్పుడు క్షమించబడతాడు, కొత్త జీవితం పొందుతాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, మీ పవిత్ర వాక్యాలకు ధన్యవాదములు. మళ్ళీ జన్మించుట అనేది ఆత్మీయ సత్యాన్ని మాకు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, మా హృదయాలను పవిత్ర ఆత్మతో నింపండి. మా లోపల ఉన్న పాప స్వభావాన్ని తొలగించి కొత్త జీవితం ప్రసాదించండి. మేము గాలిలా మీ ఆత్మచే నింపబడి వారముగా చేయండి. యేసయ్య, మీరు సిలువపై ఎత్తబడిన ప్రేమను మేము మరుకుండనట్లు కాపాడండి. మీపై విశ్వాసము మరింత బలపడినట్లు మమ్ములను ఆశీర్వదించండి. ప్రతిరోజు మేము పునర్జన్మ పొందిన పిల్లల వలె జీవించినట్లు సహాయం చేయండి. మా ఆలోచనలు, మాటలు, కార్యాలు
మీ చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లు మార్చండి. అవిశ్వాసం, భయం, సందేహాలను తొలగించండి. ధైర్యంతో ముందుకు నడిపించండి. మీ ప్రేమను ఇతరులతో పంచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ లోకంలో వెలుగులా ప్రకాశించి మీ నామమును మహిమ తెచ్చినట్లు, మీ నామమునకు మహిమ తెచ్చినట్లు మమ్మలను వినియోగించుకొనండి. ఈ ప్రార్థన మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.